వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి రేషియో అండ్ ప్రపోర్షన్ పార్ట్ 11. మీలో ఎవరైతే పార్ట్ 11 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 10 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఈరోజు పార్ట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. A sum of 76 rupees is divided among A, B, C in such a way that A gets 7 rupees more than that of B, B gets 6 rupees more than that of C gets. The ratio of their shares is 76 రూపీస్ ఏ, బి అండ్ సి మధ్య డివైడ్ చేశారంట. డివైడ్ చేసినప్పుడు బి దగ్గర ఉన్న అమౌంట్ కన్నా ఏ దగ్గర ఉన్న అమౌంట్ 7 రూపీస్ ఎక్కువ అంట. అలానే బి దగ్గర ఉన్న అమౌంట్ కన్నా సి దగ్గర ఉన్న అమౌంట్ 6 రూపీస్ తక్కువ అంట. అయితే మనల్ని వాళ్ళ యొక్క రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి. ఓకేనా? ఏ, బి అండ్ సి వీళ్ళ ముగ్గురి మధ్య డివైడ్ చేశారు. బి దగ్గర సమ్ ఎక్స్ రూపీస్ ఉన్నాయి అనుకుందాం అనుకోండి. అయితే బి దగ్గర ఉన్న అమౌంట్ కన్నా ఏ దగ్గర 7 రూపీస్ ఎక్కువ ఉన్నాయి కదా, అంటే బి దగ్గర ఎక్స్ రూపీస్ ఉన్నాయి అంటే ఏ దగ్గర ఎక్స్ ప్లస్ 7 రూపీస్ ఉంటాయి. ఎక్స్ ప్లస్ 7 రూపీస్ ఉంటాయి. ఇప్పుడు సి దగ్గర ఉన్న అమౌంట్ బి దగ్గర ఉన్న అమౌంట్ కన్నా 6 రూపీస్ తక్కువ అని ఇచ్చారు. అంటే బి దగ్గర ఎక్స్ రూపీస్ ఉన్నాయి అంటే సి దగ్గర ఎంత ఉంటాయండి? ఎక్స్ మైనస్ 6 రూపీస్. ఓకేనా? ఈ స్టెప్ క్లియర్ అయింది కదండి. బి దగ్గర సమ్ ఎక్స్ రూపీస్ ఉన్నాయి అనుకుంటే మనం బి దగ్గర ఉన్న అమౌంట్ కన్నా ఏ దగ్గర ఉన్న అమౌంట్ 7 రూపీస్ ఎక్కువ అన్నారు కాబట్టి బి దగ్గర ఉన్న అమౌంట్ కన్నా 7 రూపీస్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఎక్స్ ప్లస్ 7. అలానే సి దగ్గర ఉన్న అమౌంట్ బి దగ్గర ఉన్న అమౌంట్ కన్నా 6 రూపీస్ తక్కువ అన్నారు కాబట్టి ఎక్స్ మైనస్ 6 చేసాం. ఓకేనా? టోటల్ వీళ్ళకి ఎంత అమౌంట్ డివైడ్ చేశారండి? 76 రూపీస్. కాబట్టి ఈ అమౌంట్ మొత్తం యాడ్ చేసి 76కి ఈక్వల్ చేయొచ్చు కదా. సో యాడ్ చేయండి. ఎక్స్ ప్లస్ 7 ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్స్ టు 76. 3x ప్లస్ 7 మైనస్ 6 ప్లస్ 1 కాబట్టి 3x ప్లస్ 1 ఈక్వల్స్ టు 76. 3x ఈక్వల్స్ టు 76 మైనస్ 1 75. 3లో 3 2s are 3 5s are. సో x ఈక్వల్స్ టు 25 రూపీస్. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారండి? ద రేషియో ఆఫ్ దేర్ షేర్స్ ఈజ్, వాళ్ళ షేర్స్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు ఏ దగ్గర ఉన్న అమౌంట్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 7 కాబట్టి ఎక్స్ ప్లేస్లో 25 ప్లస్ 7 దట్ ఈక్వల్స్ టు 32 రూపీస్. బి దగ్గర ఉన్న అమౌంట్ ఏమవుతుందండి? ఎక్స్ అంటే 25 రూపీస్. సి దగ్గర ఉన్న అమౌంట్ ఏమవుతుందండి? ఎక్స్ మైనస్ 6 అంటే 25 మైనస్ 6 దట్ ఈక్వల్స్ టు 19 రూపీస్. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఏ, బి, సి యొక్క అమౌంట్స్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఏమవుతుందండి? 32 ఈజ్ టు 25 ఈజ్ టు 19. ఓకేనా? ఒకవేళ ఈ ప్రాబ్లంలో మనకి ఏ యొక్క షేర్ ఎంత అని అడగొచ్చు, లేదా జస్ట్ సి దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అని అడగొచ్చు, లేదా ఏ అండ్ సి దగ్గర కలిపి వాళ్ళిద్దరి దగ్గర ఉన్న అమౌంట్ ఎంతనో, లేదా ఏ అండ్ బి దగ్గర ఉన్న అమౌంట్ రకరకాలుగా అడగొచ్చండి. ఓకేనా? ఒకటే చేసే విధానం ఒకటే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్ డిఫరెంట్గా అడగొచ్చు. ప్రతి దాంట్లో ప్రతి ప్రాబ్లంలో కూడా వాళ్ళ సమ్స్ యొక్క రేషియోనే అడిగారు కదా. ఇదే మోడల్ ప్రాబ్లం ఇచ్చి బి దగ్గర ఎంత మనీ ఉంది, లేదా బి అండ్ ఏ దగ్గర ఉన్న మనీ యొక్క రేషియో ఎంత, అలా డిఫరెంట్గా అడుగుతారు. మీరు చేసే విధానం, ఆ ప్రొసీజర్ అనేది మీరు నేర్చుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతారు. ఓకేనా అండి? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ₹555 was to be divided among A, B, C in the ratio of 1/4 is to 1/5 is to 1/6
555 రూపీస్ అనేవి ఏకి, బికి, అలానే సికి ఈ ముగ్గురికి మధ్య డివైడ్ చేయవలసిన రేషియో ఏంటంటే 1/4:1/5:1/6. ఈ రేషియోలో ఆ అమౌంట్ని డివైడ్ చేయాల్సి ఉందన్నమాట. అయితే బట్ బై మిస్టేక్ ఇట్ వాజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5:6. అయితే బై మిస్టేక్ ఎలా డివైడ్ చేశారు? 4:5:6 రేషియోలో డివైడ్ చేశారు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ద అమౌంట్ ఇన్ ఎక్సెస్ రిసీవ్డ్ బై సి వాజ్. సి ఎంత ఎక్కువ అమౌంట్ రిసీవ్ చేసుకుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా అండి? ఈ 555 రూపీస్ని 1/4:1/5:1/6 ఈ రేషియోలో డివైడ్ చేసి ఇవ్వాలి ఏకి, బికి, సికి. అయితే బై మిస్టేక్ వాళ్ళు ఏం చేశారు? 4:5:6 రేషియోలో డివైడ్ చేసి ఇచ్చేశారు మనీని. అలా ఇవ్వటం వల్ల సి ఎంత ఎక్కువ మనీ రిసీవ్ చేసుకున్నాడో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా అండి? అసలు మనం ఏ రేషియోలో డివైడ్ చేయాల్సి ఉంటుంది మనీని? 1/4:1/5:1/6. ఇది ఫ్రాక్షన్లో ఉంది కదా, నార్మల్గా మార్చుకుందాం. 4, 5 అండ్ 6 యొక్క ఎల్సిఎం ఎంతండి? ఎంత అవుతుంది? ఎల్సిఎం 60 అవుతుంది. నేను ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అని నేను మళ్ళీ చెప్పట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. ప్లేలిస్ట్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే నేమ్తో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎల్సిఎంని మల్టిప్లై చేసామనుకోండి, 1/4 × 60 అంటే 15. 1/15 × 60 అంటే 12. 1/6 × 60 అంటే 10. అసలు మనం డివైడ్ చేయాల్సిన రేషియో ఏంటండి? 15:12:10 ఈ రేషియోలో డివైడ్ చేయాలి. అమౌంట్ ఎంత? 555 రూపీస్. ఇక్కడ చూడండి, అసలు డివైడ్ చేయాల్సిన ఈ రేషియో యొక్క టోటల్ పార్ట్స్ ఎన్ని? 37 పార్ట్స్. అయితే 37 పార్ట్స్కి 555 రూపీస్ అయితే సి యొక్క రేషియోలో ఎంత ఎక్కువ అయ్యిందో మనల్ని అడిగారు కాబట్టి సి ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్. 10 పార్ట్స్కి ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. 37 50s అవుతుంది. 10 × 15 150 రూపీస్. అసలుకి సికి రావాల్సిన రేషియో 150 రూపీస్. అయితే వాళ్ళు బై మిస్టేక్ ఏ రేషియోలో డివైడ్ చేశారండి? 4:5:6 రేషియోలో డివైడ్ చేశారు. ఓకేనా? ఈ రేషియోస్ యొక్క టోటల్ ఎంతండి? 15 పార్ట్స్. అయితే 15 పార్ట్స్కి 555 రూపీస్ అయినట్లయితే సి రేషియో 6 పార్ట్స్కి ఎంత? 15 పార్ట్స్ 37 టైమ్స్ పోతుందండి. 6 × 37 అంటే సి యొక్క రేషియో 222 రూపీస్ వస్తుంది. ఓకేనా? ఇది జనరల్గా మనం బేసిక్ మెథడ్స్ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అలానే సాల్వ్ చేశాను. ఓకే? 555 రూపీస్ని ఈ రేషియోలో డివైడ్ చేసి ఇవ్వాలండి. 1/4:1/5:1/6 రేషియోలో డివైడ్ చేసి ఇవ్వాలి అసలుకైతే ఏ అండ్ బి అండ్ సికి. అయితే బై మిస్టేక్ వాళ్ళు 4:5:6 రేషియోలో డివైడ్ చేసి ఇచ్చారు. అలా డివైడ్ చేసి ఇవ్వటం వల్ల సికి ఎంత ఎక్కువ అమౌంట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అసలు ఇవ్వాల్సిన రేషియోలో ఇచ్చినట్లయితే సికి రావాల్సిన అమౌంట్ ఎంతండి? 150 రూపీస్. బై మిస్టేక్ ఇచ్చిన రేషియోలో సికి వచ్చిన అమౌంట్ ఎంతండి? 225 రూపీస్. కాబట్టి అతనికి ఎక్సెస్ ఎంత వచ్చింది? 222 రూపీస్ మైనస్ 150 రూపీస్, దట్ ఈక్వల్స్ టు 72 రూపీస్. అతనికి ఎక్సెస్ ఎంత వచ్చిందండి? 72 రూపీస్ వచ్చింది. క్లియర్ అయింది కదా? ఈ ఇంతవరకు సాల్వ్ చేసే విధానం అనేది మనం బేసిక్ మెథడ్స్లోనే డిస్కస్ చేసుకున్నాం కదా. 4:5:6 అయితే బి యొక్క పార్ట్ ఎంత, లేదా ఏ అండ్ బి యొక్క పార్ట్ ఎంత, ఇలాంటి మోడల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? 2 ఇచ్చారు. ఒకటి అసలు వాళ్ళు డివైడ్ చేయాల్సిన రేషియో, బై మిస్టేక్ వాళ్ళు డివైడ్ చేసిన రేషియో ఇచ్చారు, ఎంత ఎక్సెస్ ఇచ్చారు. సో ఇది జనరల్గా మనం థింక్ చేసి చెప్పేయచ్చు. రెండింట్లో సి పార్ట్స్ ఫైండ్ అవుట్ చేసి సబ్స్ట్రాక్ట్ చేస్తే వస్తుంది అని. ఓకేనా అండి?
ప్రాబ్లం యొక్క లెవెల్ పెరిగింది అంటే ఏదో ఒక కొత్త ప్రాబ్లం తెచ్చేసి ఇవ్వడండి. మనం నేర్చుకున్న బేసిక్స్ని కొంచెం ఆలోచించి అప్లై చేసే విధంగా ఇస్తారు అంతే. ఒక ప్రాబ్లమ్ని కొంచెం డిఫికల్ట్గా ఇచ్చారు అంటే మనకి తెలియని ఈ రేషియో ఎనీ టాపిక్, ఏ టాపిక్లో అయినా మనం డిస్కస్ చేసుకున్న ఫార్ములాస్ అయినా మనం యూజ్ చేసిన మెథడ్స్ అయినా కాకుండా ఏదో కొత్త మెథడ్ కనిపెట్టి ఎవరు ఇవ్వరండి ఎగ్జామ్లో. మనం డిస్కస్ చేసుకున్న మెథడ్సే మనం నేర్చుకున్న ఫార్ములాస్ను ఉపయోగించి సాల్వ్ చేసేలానే ఇస్తారు టిపికల్ లెవెల్లో ఇచ్చిన ప్రాబ్లం అయినా. కాకపోతే మనం కొంచెం ఆలోచించి ఈ ప్రాబ్లంకి ఎలా అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది అని తెలుసుకుంటే చాలు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. A man divides his property so that his sons share to his wife's and wife's share to his daughter are both as in the ratio of 3:1. సో ఒక మ్యాన్ అతని ప్రాపర్టీని డివైడ్ చేశాడంటండి. అయితే సన్ అండ్ వైఫ్ యొక్క రేషియో, అలానే వైఫ్ అండ్ డాటర్స్ షేర్ యొక్క రేషియో 3:1 అంట. ఓకేనా? సన్ అండ్ వైఫ్ యొక్క రేషియో ఎంతండి? 3:1. అలానే వైఫ్ అండ్ డాటర్ యొక్క రేషియో 3:1. అయితే ఇఫ్ డాటర్ గెట్స్ 10,000 రూపీస్ లెస్ దెన్ ద సన్, సో డాటర్కి సన్ కన్నా 10,000 రూపీస్ తక్కువ షేర్ వచ్చిందంట. అయితే ద వాల్యూ ఆఫ్ హోల్ ప్రాపర్టీ ఈజ్, అతను ఇచ్చిన ప్రాపర్టీ యొక్క వాల్యూ మొత్తం ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? మనం బేసిక్లో నేర్చుకున్న మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయటమే. కాకపోతే ఈ షేర్ అని, మ్యాన్, వైఫ్ అని మనకి ప్రాబ్లం కొంచెం 4-5 లైన్స్లో ప్రాబ్లం ఇచ్చారు అంతేగాని మనం సాల్వ్ చేసేది బేసిక్ మనం నేర్చుకున్న మెథడే. ఫస్ట్ నేనేం చెప్పానండి, ఫస్ట్ బేసిక్స్ చెప్పేటప్పుడు ఇలా 2 రేషియోస్ ఇచ్చి మనం వాటిని ఒకటే, ఇప్పుడు సన్, వైఫ్ అండ్ డాటర్ ఈ ముగ్గురిని ఒకే రేషియోలో కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, రెండింట్లో ఉన్న లింక్ ఏంటండి? వైఫ్. ఇక్కడ వైఫ్ యొక్క రేషియో పార్ట్ ఎంత? 1. ఇక్కడ వైఫ్ యొక్క రేషియో పార్ట్ ఎంత? 3. రెండింటిని ఈక్వల్ చేయొచ్చు కదా, అంటే దీన్ని ఇంటూ 3 చేయొచ్చు కదా. సో 3 3s are 9, 3 1s are 3. సన్ ఈజ్ టు వైఫ్ 9:3. ఇక్కడ వైఫ్ రేషియో 3 పార్ట్స్, ఇక్కడ వైఫ్ రేషియో 3 పార్ట్స్ కాబట్టి సన్, వైఫ్ అండ్ డాటర్ యొక్క రేషియో పార్ట్ ఏమవుతుంది? సన్ 9, వైఫ్ ఇక్కడ 3 ఇక్కడ 3 కాబట్టి సేమ్ 3 రాసుకుంటాం, డాటర్ 1. ఇది ఎలా చేయాలి అనేది వెరీ స్టార్టింగ్ పార్ట్స్లో నేను డిస్కస్ చేశానండి. బేసిక్స్ డిస్కస్ చేసేటప్పుడు మీలో ఎవరైనా ఇదే పార్ట్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు క్లియర్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు సన్కి, వైఫ్కి, డాటర్కి మధ్య రేషియో వచ్చేసింది. ఏమన్నారండి? ఇఫ్ డాటర్ గెట్స్ 10,000 రూపీస్ లెస్ దెన్ ద సన్, సో డాటర్ సన్ కన్నా 10,000 రూపీస్ తక్కువ ఆవిడికి షేర్ వస్తుంది. అంటే వీళ్ళిద్దరి రేషియో పార్ట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? 9 - 1 8. 8 పార్ట్స్ అంటే ఏమవుతుంది? 10,000 అవుతుంది. ఓకేనా? 8 పార్ట్స్ అంటే 10,000 అవుతుంది. 8 పార్ట్స్ అంటే 10,000 అని మనం ఎలా వేసుకున్నాం? డాటర్ సన్ కన్నా 10,000 తక్కువ రూపీస్ ఆవిడకి షేర్ వస్తుంది అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నట్లండి? 10,000 రూపీస్ ఉన్నట్లు. సన్ యొక్క రేషియో పార్ట్ ఎంత? 9 పార్ట్స్. డాటర్ యొక్క రేషియో పార్ట్ ఎంత? 1 పార్ట్. సో 9 - 1 డిఫరెన్స్ ఎంత? 8 పార్ట్. 8 పార్ట్స్ 10,000 అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ద వాల్యూ ఆఫ్ హోల్ ప్రాపర్టీ, ప్రాపర్టీ మొత్తం యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 9 + 3 12, 12 + 1 13. 13 పార్ట్స్కి ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 8 1s are 8 2s are 8 5s are 0. సో మీరు 13 × 1250 చేసినట్లయితే ఆన్సర్ మీకు 16,250 రూపీస్ వస్తుంది. ఓకేనా అండి? ఇక్కడ నేను ఇంకా 1 పార్ట్కి ఎంత అవుతుంది అని ఫైండ్ అవుట్ చేసి ఇండివిజువల్గా ఇవన్నీ చేయొద్దు. ఇవన్నీ మీకు బేసిక్స్లో చెప్పేశాను ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఇప్పుడు మీరు అన్నీ నేర్చేసుకున్నారు కాబట్టి 1 స్టెప్లో రాసేసుకోండి. ఓకేనా? ఇది చాలా చాలా సింపుల్ ప్రాబ్లం. మనం బేసిక్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేసే ప్రాబ్లమే. కాకపోతే ఇదొక ప్రాబ్లం లాగా 4-5 లైన్స్లో ఇచ్చారు. దీన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు సింపుల్గా. ఓకేనా అండి? ప్రాబ్లం చదవండి. చదివితే మనకి సింపుల్గా సాల్వ్ చేసే పద్ధతి మనకి
ఐడియా వచ్చేస్తుంది మనం ప్రాక్టీస్ చేసి ఉన్నట్లయితే. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చెప్పే కన్నా ముందు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కొంతమంది మెన్ ఉన్నారు అనుకుందాం. ఓకేనా. ఈ మెన్కి మనం టోటల్గా 50 రూపీస్ పంచామండి. ఓకేనా. ఎంతమంది మెన్ ఉన్నారో మనకి తెలియదు. ఆ ఉన్న మెన్స్ అందరికీ కలిపి మనం టోటల్గా పంచిన అమౌంట్ 50 రూపీస్. అయితే ఒక్కొక్క మెన్కి, ఓకేనా, ఈచ్ మెన్కి 5 రూపీస్ వచ్చినాయి. ఓకే. మన దగ్గర కొంతమంది మెన్ ఉన్నారు, వాళ్ళు ఎంతమందో మనకి తెలియదు. వాళ్ళకి మొత్తానికి మనం ఉన్న అందరి మెన్స్కి మనం 50 రూపీస్ పంచాం. ఓవరాల్గా ఆ గ్రూప్కి మనం పంచిన అమౌంట్ 50 రూపీస్. 50 రూపీస్ ఆ గ్రూప్లో పంచటం వల్ల ఒక్కొక్క మ్యాన్కి వచ్చిన అమౌంట్ 5 రూపీస్. ఓకేనా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మెన్ ఎంతమంది అవుతారు చెప్పండి. నెంబర్ ఆఫ్ మెన్ ఎంతమంది అవుతారు? 50 రూపీస్ డివైడెడ్ బై 5, 10 అంటే 10 మెన్ అవుతారు. ఓకేనా. ఇది బేసిక్ అండి. ఇప్పుడు మనకి 10 రూపీస్కి ఆరెంజెస్ తెచ్చుకున్నాం మనం. ఒక్కొక్క ఆరెంజ్ 2 రూపీస్. అయితే మనకి ఎన్ని ఆరెంజెస్ వస్తాయి? 10/2, 2 5s అంటే 5 ఆరెంజెస్ వస్తాయి. ఇది బేసిక్ కాన్సెప్ట్. క్లియర్ అయింది కదా మీకు? మనం టోటల్గా ఉన్న మెన్కి, మన దగ్గర కొంతమంది మెన్ ఉన్నారు, వాళ్ళకి మనం 50 రూపీస్ ఇచ్చాము. అయితే 50 రూపీస్ ఆ గ్రూప్లో ఇవ్వటం వల్ల ఒక్కొక్క మ్యాన్కి 5 రూపీస్ వచ్చినాయి. టోటల్గా గ్రూప్లో నెంబర్ ఆఫ్ మెన్ ఎంతమంది ఉంటారండి? 50/5 దట్ ఈక్వల్స్ టు 10 మెంబర్స్ ఉంటారు. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా? ఆర్ మీరు ఆరెంజెస్ తీసుకున్నా కూడా అంతే. ఏదైనా ఎనీ కాన్సెప్ట్ ఏదైనా తీసుకోండి. ఒక్కొక్క ఆరెంజ్ కాస్ట్ 2 రూపీస్. మనం 10 రూపీస్కి ఆరెంజెస్ కొన్నాం. అంటే మనకి ఎన్ని ఆరెంజ్ వస్తాయి? 10/2, 2 5s 10 కాబట్టి 5 ఆరెంజెస్ మనం కొన్నాం. ఓకేనా. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా? ఈ చిన్న బేసిక్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. ఎలానో చూద్దాం. ₹180 are to be divided among 66 persons, man and women. 180 రూపీస్ని 66 పర్సన్స్ మధ్య డివైడ్ చేయాల్సి ఉంటుందంట. మ్యాన్ అండ్ ఉమెన్. ఆ 66 పర్సన్స్లో మ్యాన్ ఉన్నారు, అలానే ఉమెన్ ఉన్నారు. ద రేషియో ఆఫ్ టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ రిసీవ్డ్ బై మెన్ అండ్ ఉమెన్ ఈజ్. టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ రిసీవ్డ్ అంటే మెన్కి టోటల్గా ఇచ్చిన అమౌంట్, ఇండివిజువల్గా ఇచ్చిన అమౌంట్ కాదండి. మెన్కి అలానే ఉమెన్కి టోటల్గా ఇచ్చిన అమౌంట్ యొక్క రేషియో 5:4 అంట. బట్ ద రేషియో ఆఫ్ మనీ రిసీవ్డ్ బై ఈచ్ మెన్ అండ్ ఉమెన్ ఈజ్ 3:4. అలానే ప్రతి ఒక్క మెన్కి, అలానే ఇండివిజువల్గా మెన్కి, అలానే ఒక్కొక్క ఉమెన్కి ఇండివిజువల్గా ఎంత మనీ వచ్చాయో దాని యొక్క రేషియో 3:4 అంట. అయితే మనల్ని ద నెంబర్ ఆఫ్ మెన్ ఎంతమందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. మనకి ఏమి ఇచ్చారండి? ఫస్ట్ ఇచ్చిన రేషియో ఏంటి? టోటల్ అమౌంట్ యొక్క రేషియో ఎంతండి? 5:4. ఓకేనా. టోటల్ రేషియో. ఈ టోటల్ రేషియో ఏంటి? గ్రూప్లో 66 పర్సన్స్ ఉన్నారు. 66 పర్సన్స్లో ఉన్న మెన్స్కి మొత్తానికి, అలానే ఉమెన్స్ మొత్తానికి ఇచ్చిన అమౌంట్ యొక్క రేషియో 5:4. అలానే ఇండివిజువల్గా ఈచ్ మెన్ అండ్ ఈచ్ ఉమెన్కి ఇండివిజువల్గా ఇచ్చిన రేషియో ఏంటండి? 3:4. ఓకేనా. ఒక్కొక్క మ్యాన్కి, ఒక్కొక్క ఉమెన్కి ఎంత మనీ వచ్చినాయో ఇండివిజువల్గా దాని యొక్క రేషియో 3:4. అంటే ఇది టోటల్, అంటే ఈ 50 రూపీస్ అనేది అలా, ఈచ్ అంటే ఈ 5 రూపీస్ అని ఎలా అనుకున్నామో దాని యొక్క రేషియో ఇది. ఓకేనా. టోటల్ అమౌంట్ రేషియో ఉన్న అందరి మ్యాన్కి, అలానే అందరి ఉమెన్కి మొత్తం వాళ్ళ అమౌంట్స్ని యాడ్ చేయగా వచ్చిన రేషియో 5:4 అండి. ఇండివిజువల్గా ఒక మ్యాన్కి ఎంత వచ్చినాయి, ఒక ఉమెన్కి ఎంత వచ్చినాయి అన్న రేషియో 3:4. వీటిని డివైడ్ చేసామనుకోండి నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తాయి కదా. ఈ టోటల్ రేషియోని ఈచ్ రేషియోతో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తుంది కదా. డిస్కస్ చేసుకున్నాం ఏ ఎగ్జాంపుల్. సో
నెంబర్ ఆఫ్ పర్సన్స్ రావాలి అంటే, పర్సన్స్ యొక్క రేషియో రావాలి అంటే 5/3 అంటే టోటల్, అలానే ఇండివిజువల్ మ్యాన్. టోటల్ ఉమెన్ యొక్క రేషియో డివైడెడ్ బై 3:4 కాదండి, 3:2. 3:2 ఓకేనా, 4/2. సో క్యాన్సిల్ చేయండి, 2 2s are, సో 5/3:2. ఈ 3 LCM 3 అవుతుంది, మల్టిప్లై చేయండి, అప్పుడు 5:3 2s are 6. ఇది నెంబర్ ఆఫ్ పర్సన్స్ యొక్క రేషియో 5:6. టోటల్ పర్సన్స్ ఎంతమంది అని ఇచ్చారండి, 66 పర్సన్స్ అని ఇచ్చారు. అంటే 5 + 6 11 పార్ట్స్ 66 అయినట్లయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, నెంబర్ ఆఫ్ మెన్. నెంబర్ ఆఫ్ మెన్, మెన్ యొక్క పార్ట్స్ ఏంటండి, 5 పార్ట్స్. 5 పార్ట్స్కి ఎంత, 11 6 are 5 6 are 30. నెంబర్ ఆఫ్ మెన్ ఎంతమంది, 30 మెంబర్స్. ఓకేనా, క్లియర్ అయిందా అండి. మనకి మెన్ అండ్ ఉమెన్ దగ్గర ఉన్న టోటల్ రేషియో ఇచ్చారు, టోటల్ అమౌంట్స్ యొక్క రేషియో. అలానే మ్యాన్కి ఉమెన్కి దగ్గర ఉన్న ఇండివిజువల్ మనీ యొక్క రేషియో ఇచ్చారు. ఆ టోటల్ అమౌంట్ రేషియోతో ఇండివిజువల్ అమౌంట్ యొక్క రేషియోని మీరు డివైడ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ పర్సన్స్ యొక్క రేషియో వస్తుంది. ఎలా వస్తుంది రేషియోస్లో, మనం అమౌంట్స్లో చెప్పుకున్నాం కదా, టోటల్ అమౌంట్ 50 మెన్ దగ్గర ఉన్నది, ఇండివిజువల్గా ఒక్కొక్క మెన్ దగ్గర ఉన్న అమౌంట్ 5 రూపీస్. సో 50/5 వేస్తే నెంబర్ ఆఫ్ మెన్ ఎలా అయితే వచ్చారో టోటల్ రేషియోని ఈచ్ అమౌంట్ రేషియోతో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ పర్సన్స్ యొక్క రేషియో వస్తుంది. సేమ్ ఎగ్జాంపుల్ని ఇక్కడ నేను అప్లికబుల్ చేశాను. ఓకేనా, ఇంకొకటి డిస్కస్ చేసుకుందాం. A sum of 430 rupees has been distributed among 45 people consisting of men, women and children. 430 రూపీస్ని 45 గ్రూప్ ఆఫ్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయాలంట. ఆ 45 గ్రూప్లో మెన్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, అలానే చిల్డ్రన్ ఉన్నారు. ద టోటల్ అమౌంట్ గివెన్ టు మ్యాన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ద రేషియో 12:15:16. ఈ 12:15:16 ఏంటండి, టోటల్ అమౌంట్. అంటే ఉన్న మ్యాన్ అందరికీ కలిపి ఎంత అమౌంట్ ఉంది, ఉమెన్ అందరి దగ్గర కలిపి ఎంత అమౌంట్ ఉంది, చిల్డ్రన్ అందరి దగ్గర కలిపి ఎంత అమౌంట్ ఉందో దాని యొక్క రేషియో ఇది 12:15:16. బట్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ఈచ్ మ్యాన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ద రేషియో 6:5:4. ఈ 6:5:4 అనే రేషియో ఏంటంటే ఇండివిజువల్గా ఒక మ్యాన్ దగ్గర, ఒక ఉమెన్ దగ్గర, ఒక చిల్డ్రన్ దగ్గర ఎంత పార్ట్ వచ్చిందో అమౌంట్ దాని యొక్క రేషియో. అయితే ఫైండ్ వాట్ ఈచ్ మ్యాన్, ఉమెన్ అండ్ చైల్డ్ రిసీవ్స్. ఒక్కొక్క మ్యాన్, ఒక ఉమెన్, ఒక చైల్డ్ ఇండివిజువల్గా ఎంత రిసీవ్ చేసుకున్నారో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, కొంచెం లెందీగా ఇచ్చారు ప్రాబ్లం, అంతే. చూడండి, టోటల్ అమౌంట్ రేషియో ఎంత ఇచ్చారండి, 12:15:16. ఇండివిజువల్గా ఈచ్ పర్సన్ దగ్గర ఉన్న అమౌంట్ రేషియో ఎంత ఇచ్చారు, 6:5:4. అయితే మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ రేషియో కావాలంటే ఏం చేయాలండి, టోటల్ అమౌంట్ రేషియో బై ఇండివిజువల్గా ఉన్న అమౌంట్ రేషియోతో డివైడ్ చేయాలి. అంటే 12/6 15/5 16/4. 6 2s are 5 3s are 16, 4 4s are. సో ఇది పర్సన్స్ యొక్క రేషియో. ఓకేనా, పర్సన్స్ యొక్క రేషియో వచ్చింది. గ్రూప్లో 45 పీపుల్ ఉన్నారు అన్నారు కాబట్టి టోటల్ ఎంత అండి, 4 + 3 7, 7 + 2 9. సో 9 పార్ట్స్కి 45 అయితే 1 పార్ట్ ఎంత అవుతుందండి, 9 5s are. సో 1 పార్ట్ ఎంత అవుతుంది, 5 అవుతుంది. అయితే మ్యాన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ యొక్క నెంబర్ ఆఫ్ పర్సన్స్ రేషియో వచ్చింది కాబట్టి టోటల్ మ్యాన్ ఎంతమంది ఉంటారండి, 2 × 1 పార్ట్, 2 1s are 10. ఉమెన్ ఎంతమంది ఉంటారండి, 2 × 5. ఉమెన్ ఎంతమంది ఉంటారు, 3 × 5 15. చిల్డ్రన్ ఎంతమంది ఉంటారండి, 4 × 5 20. ఓకేనా,
మనం టోటల్ అమౌంట్స్ రేషియో నుంచి ఈచ్ అమౌంట్స్ రేషియోని డివైడ్ చేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ యొక్క రేషియో వస్తుంది. ఆ నెంబర్ ఆఫ్ పర్సన్స్ యొక్క రేషియో వచ్చాక మనకి టోటల్ గ్రూప్లో 45 మెంబర్స్ ఉన్నారని ఇచ్చారు కాబట్టి దాని నుంచి మెన్ ఎంతమంది, ఉమెన్ ఎంతమంది, చిల్డ్రన్ ఎంతమందో మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, 1 స్టెప్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చారండి, టోటల్ అమౌంట్ 430 రూపీస్ అని ఇచ్చారు. ఓకేనా, టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చారు, 430 రూపీస్ అని ఇచ్చారు. ఈ టోటల్ అమౌంట్ని ఒక్కొక్కరి దగ్గర కాకుండా టోటల్ ఉమెన్, టోటల్ మెన్, టోటల్ చిల్డ్రన్ దగ్గర ఉన్న రేషియో ఎంత, 12:15:16. 12:15:16. సో యాడ్ చేస్తే ఈ మొత్తం ఎంత అవుతుందంటే 43 పార్ట్స్ అవుతుందండి. ఓకేనా, 43 పార్ట్స్ 430 రూపీస్ అయినట్లయితే 1 పార్ట్ ఎంత అవుతుందండి, 10 రూపీస్ అవుతుంది. ఓకేనా, 1 పార్ట్ 10 రూపీస్ అవుతుంది. అయితే టోటల్ ఉమెన్ దగ్గర ఉన్న టోటల్గా మెన్ దగ్గర ఉన్న మనీ ఎంత అవుతుందండి, మెన్ అంటే 12 కాబట్టి 12 × 10 120 రూపీస్ అవుతుంది. టోటల్గా ఉమెన్ దగ్గర ఉన్న మనీ ఎంత అవుతుందండి, 15 × 10 దట్ ఈక్వల్స్ టు 150 రూపీస్ అవుతుందండి. టోటల్గా చిల్డ్రన్ దగ్గర ఉన్న అమౌంట్ 16 × 10 దట్ ఈక్వల్స్ టు 160 రూపీస్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు టోటల్గా మెన్ దగ్గర ఉన్న అమౌంట్ వచ్చింది, అసలు మెన్ ఎంతమందో వచ్చింది. ఓకేనా, టోటల్ మెన్ దగ్గర ఉన్న అమౌంట్ వచ్చింది, మెన్ ఎంతమందో వచ్చింది. ఒక్కొక్క మెన్కి ఎంత వస్తుందండి, ఒక్కొక్క మెన్కి ఎంత వస్తుంది, ఈచ్ మెన్ యొక్క పార్ట్ ఏమొస్తుంది, టోటల్ అమౌంట్ 120 రూపీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మెన్ 10. సో 12 రూపీస్. ఉమెన్ దగ్గర ఎంత వస్తుంది, టోటల్ అమౌంట్ 150, నెంబర్ ఆఫ్ ఉమెన్ 15 దట్ ఈక్వల్స్ టు 10 రూపీస్. చిల్డ్రన్స్ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత వస్తుందండి, టోటల్ చిల్డ్రన్స్ దగ్గర అమౌంట్ 160 రూపీస్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 20 చిల్డ్రన్, 2 8 సార్. సో ఒక్కొక్కరి దగ్గర, ఒక మ్యాన్ దగ్గర 12 రూపీస్, ఒక ఉమెన్ దగ్గర 10 రూపీస్, ఒక చైల్డ్ దగ్గర 8 రూపీస్. చాలా పెద్దగా సాల్వ్ చేశారు ఏంటండి అనుకోవద్దు, సింపుల్, మీకు అర్థం అవటం కోసం ఇట్లా స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం అంతే. మనకి టోటల్ అమౌంట్ రేషియో ఇచ్చారు, ఈచ్ అమౌంట్ రేషియో ఇచ్చారండి. డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేస్తుంది, రేషియో వస్తుంది. దాని నుంచి మెన్ ఎంతమంది, ఉమెన్ ఎంతమంది, చిల్డ్రన్ ఎంతమందో ఫైండ్ అవుట్ చేసాం. టోటల్గా 430 రూపీస్ అన్నారు. మెన్ దగ్గర, ఉమెన్ దగ్గర, చిల్డ్రన్స్ దగ్గర టోటల్గా ఉన్న రేషియో ఏదైతే ఉందో దాంతో మనం ఈక్వల్ చేసి అసలు అందరి మెన్ దగ్గర కలిపి ఎంత ఉంది, ఉమెన్ దగ్గర ఎంత ఉంది, చిల్డ్రన్ దగ్గర ఎంత ఉంది ఫైండ్ అవుట్ చేసాం. దీన్ని మెన్ యొక్క వాల్యూతో డివైడ్ చేస్తే ఈచ్ మెన్ దగ్గర, ఈచ్ ఉమెన్ దగ్గర, ఈచ్ చిల్డ్రన్ దగ్గర ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనండి, సింపుల్ మెథడేనండి ఇది. కొంచెం మేబీ ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్లో టైర్ 1 క్లియర్ చేశాక టైర్ 2లో అలాంటి కేసెస్లో ఇస్తారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఇన్ కేస్ ప్రిలిమ్స్లో ఇచ్చినా కూడా మనం చేయగలగాలి కాబట్టి చెప్పాను. ఓకేనా, ఇంకో 2 పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుందండి. దీని తర్వాత ఒక 2 రీజనింగ్ టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా అండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.